వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. విమర్శలు ప్రతి విమర్శలు మాటల తోటాలు పేలుతూనే ఉంటాయి. తాజాగా సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ మధ్య తేగ అసలు మామూలుగా కాదు, పచ్చగడ్డేస్తే బగ్గుమండేటట్టుగా కనబడుతుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి సిగ్గు లజ్జ లేదంటూ దుయ్యబట్టారు. దీంతో టీడీపీ వర్గీయులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇదిలా ఉంటే భీమవరం డీఎస్పీ జయసూర్య ప్రవర్తనతో కూటమిలో కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో మాట్లాడారు. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుంటున్న డీఎస్పీపై నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఆదేశించినట్లుగా ఒక సమాచారం అయితే ఉంది. ఇక పేకాట డీఎస్పీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణలై కూడా పవన్ నివేదిక కోరారట. ఈ వ్యవహారంలో రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. డీఎస్పీ జయసూర్య చాలా మంచివాడంటూ రఘురామ క్లీన్ చిట్ ఇచ్చేయడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రైతుల భూముల విషయంలో కావచ్చు, లూలు మాల్ విషయం కావచ్చు, ఇప్పుడు పేకాట విషయాల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా స్పందించడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజలు గమనిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. ఇక వైసీపీ అయితే అదంతా ఏం లేదని, అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించారని, రానున్న రోజుల్లో మోడీ కనుసన్నల్లో ఆయన కేంద్రానికి వెళ్ళిపోతారని, ఇక్కడ నారా లోకేష్కి సీఎం చేసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారని, ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ కూడా తెలుసని, కాబట్టే జనసేన కార్యకర్తలు అభిమానుల కంటి తడుపు చర్యల్లో భాగంగా ఇలాంటివి పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్నారని కొత్త రాగం అనుకుంటుంది వైసీపీ పార్టీ. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తన పార్టీ తాను ప్రభుత్వంలో ఉన్న మరకలను అంటించుకోకుండా ముందస్తుగా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ దూకుడుకు కారణం ఏంటి? ప్రస్తుత పరిణామాలు దేనికి సంకేతం? అదేవిధంగా చెప్పాలంటే ఒక సీఎం మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏ రకంగా చూడాలి? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి నేత వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు, మీకు అండ్ ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు హాట్గానే ఉంటాయి. సామాన్యంగా ఎక్కడైనా కూడా డిబేట్ల మధ్యలో ఎంత హాట్గా వైసీపీ టీడీపీ జనసేన మధ్య ఎంత హాట్గా నడుస్తుందో రాజకీయాలు, అదేవిధంగా ఎప్పుడు ఏపీ రాజకీయాలు కూడా అలాగే ఉంటాయి. నేను అది తప్పేం మాట్లాడలేదు, దాన్ని బట్టే మీరు మాట్లాడుతున్నారని కాదు. కానీ ఒకటి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారంటారు? ఒక సీఎంను పట్టుకుని సిగ్గు లజ్జ ఉందా ఉండదు అని మాట్లాడటాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది కరెక్టేనా? తప్పేముంది దాంట్లో? ఏమన్నా రద్ద తీసుకొని కొట్టమన్నాడా, లేదంటే గాజు గ్లాసులు తీసుకొని పగల కొట్టమన్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఉరిదీయమన్నాడా, లేదంటే రాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టండి, పేకల విసిగి చంపేయండి, కారు పైకి ఎక్కి కూర్చొని డాన్స్లు వేయండి? అరే మనల్ని ఎవడు రాపేది? ఎవరిని పడితే అంటేనంటరా బైక్ సైలెన్సర్ తీసి తన్నండి. ఏమన్నా మాట్లాడారు? ఉరి తీయాలంటే తప్పేనా సార్? ఉరి తీయాలంటే తప్పేనా సార్? ఏం మాట్లాడారు కదా అంటున్నాను నేను. ఇప్పుడు ఇట్లా కాలు చెప్పు ఇట్లా చూపించి చెప్పులు తీసుకొని తంతా నా కొడకల్లారా, ఒక్కొక్కరిని పేకలు వేసి చంపేస్తా నా డాషుల్లారా, అరే నీ తోలు తీస్తా, ఇత్తి తీస్తా, మీకు అసలు కొల ఫీలింగ్ లేదా? రెండ్రా చైనులు తీసుకొని అందాం, లేదంటే ఇంకోటి తీసుకొని అందాం. ఆడు సైకోగాడు, ఈడు సైకోగాడు, వాడిని గాజు గ్లాసులు పగలగొట్టి తన్నండి, లేదంటే రాళ్ళు తీసుకొని తన్నండి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. లక్ష్మీనాథ్ గారు, మీకు గుర్తు లేకపోతే నేను తర్వాత డిబేట్ అయిపోయిన పంపిస్తాను మీ వాట్సాప్ కి. అట్టేమని అన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సిగ్గు లజ్జ ఏమి లేదన్నారు. అంతే కదా. రాష్ట్రంలో నకిలీ మద్యం అంటే కల్తీ మద్యం ఏరులై పారుతా ఉంటే మొలకల చెరువు బ్రాండు అంటే ఎంసీ బ్రాండ్, ఎంసీ అంటే మెక్డొనాల్డ్స్, ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ. మామూలుగా అయితే మందు తాగాలకు ఆ బ్రాండ్లు తెలుస్తాయి, లేదంటే మనం నెట్ లో సెట్ చేసినా తెలుస్తాయి. కానీ ఐబీ అంటే ఇబ్రహీంపట్నం బ్రాండు, ఎంసీ అంటే మొలకల చెరువు బ్రాండ్ గా 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ఆల్రెడీ మద్యం షాపులకు సప్లై చేసి
బెల్ట్ షాపులకు సప్లై చేసి ప్రజల చేత తాగిస్తే దానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇప్పటి వరకు ఎక్కడున్నాడో అంతు పొద్దు లేదు. ఎవరు అతని పేరు జయచంద్రారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి అభ్యర్థి. ఇంత ఇష్యూ జరుగుతుంటే దీన్ని తీసుకొని వచ్చి జోగి రమేష్ లేదంటే ఇంకో పలానా సో అండ్ సో ఇట్లా అంటగట్టే వాళ్ళకి సిగ్గు శరం మానం మర్యాద లజ్జ లేవని అంటారు కదా. ఏమంటారు మీరైతే? వాళ్ళు 16 నెలలు అయింది అధికారంలో ఉండి. ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది ఉంటది కదా, ఒకటి చచ్చిపోయిందా ఇంటెలిజెన్స్? ఈ ప్రభుత్వం చచ్చిపోయిందా? మీరెందా పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తారు కాబట్టి చెబుతున్నా. 16 నెలల నుంచి అదే భీమవరం 1 టౌన్, ఒక్క సెకండ్, భీమవరం 1 టౌన్ లో ఉన్నటువంటి టౌన్ హాల్, 2 టౌన్ లో ఉంటుంది కాస్మోపాలిటన్ క్లబ్, ఇంకోటి యూత్ క్లబ్, 3 క్లబ్బుల్లో భీమవరంలో పేకాట ఆడిస్తా ఉంటే ఆ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చచ్చిపోయాడా లేదంటే ఏడన్నా పడుకున్నాడా బతికే ఉన్నాడా? పవన్ కళ్యాణ్కి జనసేన ఎమ్మెల్యే కంప్లైంట్ చేయలేదా? 16 నెలలుగా నా నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, నేను చచ్చిపోయా లేకపోతే రోజుకో ₹1,00,000 నేను వాటా తీసుకున్నా అని చెప్పలేదా? ఇవాళ బతికొచ్చాడా? ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడని మీరు అన్నారు కదా. 16 నెలల నుంచి పేకాట క్లబ్బులు నడుస్తున్న సంగతి తెలీదా? ఆగస్టు 11, 2024 సాక్షి దినపత్రిక, మళ్ళీ నోట్ చేసుకోండి, సంవత్సరం దాటిపోయింది. ఆగస్టు 11, 2024 సాక్షి దినపత్రిక, జోకర్ బ్రోకర్ సర్కారు 3,900 కోట్ల జోదం నడుస్తుంది ప్రతి వారం. కుప్పంలో కూడా 2 కోట్లు ఆల్రెడీ కుప్పంలో పలానా ఏరియాలో నడుస్తుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు నడుస్తాయి అని చెప్పి అపోజిషన్ పత్రిక, మా పత్రికే, అపోజిషన్ పత్రిక ఇది ఆగస్టులో సంవత్సరం క్రితం 14 నెలల క్రితం ఒక ఆర్టికల్ వేసింది. ఇంటెలిజెన్స్ బతికే ఉందా చచ్చిపోయిందా? ఇప్పుడు అంటే ఎవడో కంప్లైంట్ చేసి ఎవరో పవన్ కళ్యాణ్ గారికి గుర్తుండే ఉంటుంది వెంకటరెడ్డి గారు, నానా పులి సామెత గుర్తుండే ఉంటుంది. నిజంగా పులి వచ్చినప్పుడు ఒకసారి చెప్తే ఎవరైనా అది నమ్ముతారు. ప్రతి విషయంలో జోక్ చేసే ఉండగా ఉంటే అలాగే నమ్ముతారు. మరి కొన్ని సాక్షి దినపత్రికలో మెజారిటీ% అలా ఉంటాయి కాబట్టి చదవలేదేమో, సీరియస్గా తీసుకోలేదేమో. మీరు తీర్మానం చేస్తారా దానికి? మీరు తీర్మానం చేసిన దానికి చెప్తా సార్. కాదు సార్, ఎలా ఒక దినపత్రికలో అది సాక్షి కావచ్చు సార్, వెంకటరెడ్డి గారు సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు సార్, ఆంధ్రజ్యోతి కావచ్చు, దినపత్రికల్ని బేస్ చేసుకుని ప్రభుత్వం ఎలా నడుపుతారు? ఇవాళ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నిద్రలేస్తాడు కదా మీ దృష్టిలో ఏమని? ఒక జయసూర్య అనేటటువంటి డిఎస్పీ ఈడ పేకాట క్లబ్బులు నడుపుతున్నాడని. ఇదే 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరే డిబేట్ పెట్టారు. ఏ గుడ్డి గారికి పల్లిదోవారు మీరు అందరూ? అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కదా, ఈ రోజు పవన్ కళ్యాణ్ చెప్పింది పోలీసులు పేకాట క్లబ్బుల్లో వాటాలు తీసుకుంటున్నారని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రెస్ మీటే కదా. ఈ పవన్ కళ్యాణ్ చెప్పగానే మీ అందరికి బాగా ఇదొచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఎందుకే పవన్ కళ్యాణ్ చెప్పినందుకు మీ బాధ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే ప్రజలు నమ్మట్లేదని మీ బాధ. అసలు మీ బాధ కారణం ఏంటి? లేదంటే జరిగిన దాన్ని కాదు సార్, జరిగిన దానికి సొల్యూషన్ కదా కావాల్సింది. వెంకటరెడ్డి గారు మీరు సీనియరు, జరిగిన దానికి సొల్యూషన్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎందుకు సార్ చిన్నపిల్లలాగా ఇవన్నీ? యాజ్ ఏ మోడరేటర్ గా యాజ్ ఏ న్యూట్రల్ గా ఉండాలని మీరు భావిస్తున్నారు? 100% సార్, ఎప్పుడు న్యూట్రల్ గానే. భీమవరంలో డిఎస్పీ జయసూర్య అనే అతను పేకాట క్లబ్లు నిర్వహించాడా లేదా? పాయింట్ నెంబర్ 1 నిర్వహించాడనేది ఇక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు. లేదు డిఎస్పీ జయసూర్య అనేవాడు చాలా మంచివాడు, ఇతనంత మంచి కుర్రాడు ఇంకొకటి అసలు ఈ దేశంలోనే లేడని ఇంకో వ్యక్తి ఎవరు చెప్పారు? అదే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కమ్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న వ్యక్తి చెప్పాడు. దీన్ని మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరు? జయసూర్య అనే అతను మంచాడా చెడ్డాడా? పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్టా లేదంటే ఎవరైతే రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్టా? దీన్ని మీరు క్వశ్చన్ చేస్తున్న వైసీపీనా తెలుగుదేశం జనసేన? మీరు చెప్పండి ఆన్సర్. కంటిన్యూ చేయండి. మీరు దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? వాళ్ళు చెప్పాలి. ఎస్ అండి రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్టు, లేదా పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్టు. మరి జనసేన ఎమ్మెల్యే చేస్తున్నాడు అక్కడ. తెలుగుదేశం నుంచి జనసేనకు పంపించబడ్డటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వాలా? ఎవరో ఇచ్చారు. ఏది ఇక్కడ ఆల్రెడీ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని.
మరి అక్కడ జనసేన ఎమ్మెల్యే కూడా రఘురామకృష్ణరావు టైఅప్ అయ్యి వాటాలు పంచుకుంటున్నాడా? మిగిలిన వాళ్ళకి వాటాలు రాలేదు కాబట్టి ఈ రోజుకి వచ్చిందా? సాక్షాత్తు వార దినపత్రికల్లో ప్రతిరోజు వస్తుంది, మట్కా నడుస్తుంది, జోద నడుస్తుందని. ప్రతి నియోజకవర్గంలో 20-22 చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తా ఉంటే, ఇంత పెద్ద ఎత్తున నడుస్తా ఉంటే 16 నెలల తర్వాత నిద్రలేస్తారా? ఇవన్నీ టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు తప్ప ఏం కాదు. సీదా షిప్ అన్నాడు, ఏమైంది? చిప్పు పోయింది, పిఓ పోయింది, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయాడు. తర్వాత ఏమన్నా అయిందా? సంవత్సరం అయింది, వచ్చే నెలతో సంవత్సరం 11 నెలలు అయింది. ఏమైంది? ఆ సీదా షిప్ ఇప్పుడు ఆ బియ్యం ఎక్కడ? పులివెందుల నుంచి వచ్చినాయా? పిఠాపురం నుంచి వచ్చినాయా? మంగళగిరి నుంచి వచ్చినాయా? కుప్పం నుంచి వచ్చినాయా? తెనాలి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం నుంచి వచ్చినాయా? ఇప్పటి వరకు ఎవరి మీద ఎందుకు కేసు పెట్టలా? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. సంవత్సరం మధ్య మీకు కేసులు పెట్టడానికి సీదా షిప్ అన్నప్పుడు ఆ షిప్ లో ఉన్నటువంటి బియ్యం ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి పేదలకు అందించాల్సినటువంటి బియ్యం అయ్యి ఉంటే ఆ బియ్యం ఎక్కడై ఇప్పటి వరకు ఎందుకు ఒక్క కేసు పెట్టలా? 11 నెలలు దాటిపోయింది, సంవత్సరం అవుతుంది. సీదా షిప్ అని చెప్పి ట్రోల్ అయింది తప్ప, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పోయాడు తప్ప ఇప్పటి వరకు ఎందుకు ఏం చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ ఏంటి అంటే ఈయన షో చేస్తున్నారా? ప్రజలకి టాపిక్ డైవర్ట్ చేయదలుచుకున్నారా? ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కామాంధ్రులు ఇష్టం వచ్చినట్టుగా మహిళల మీద, పిల్లల మీద లైంగిక వేధింపులు చేస్తుంటే ఎక్కడా నోరు మెదపల. జనసేనకు సంబంధించినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మహిళ, వీర మహిళ, ఆమెని ప్రైవేట్ వీడియోలు తీశారని చెప్పి సాక్షాత్తు జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాయుడు అతను మరణ వాంగ్మూలంగా ఒక వీడియో బయటకు వస్తే ఎక్కడా నోరు మెదపల పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్నం తిడితే నోరు మెదపడు, వాళ్ళ తల్లిని తిడితే నోరు మెదపడు. ఈ రాష్ట్రంలో వాళ్ళ శాఖ ఏది, అటవీ శాఖ అతను ఈ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్ప తాగి శ్రీశైలం పోతా ఆ అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే తూతు మంత్రంగా కేసు పెట్టారు. ఏం చర్యలు తీసుకున్నారండి ఇప్పటి వరకు? ఏమైంది ఆ కేసు ఇప్పటి వరకు? ఇట్లాంటి సంఘటనల మీద ఎక్కడా నోరు మెదపరు. ఈ రోజు రాష్ట్రంలో 15 నెలలు అయింది. ఏదైతే మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో బాలికని అత్యాచారం చేసి 9 ఏళ్ల బాలిక అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకలేదు అప్పటి వరకు. ఏదో వీళ్ళ ప్రభుత్వమేనా? వీళ్ళ మనుషులేనా? అసలు ప్రభుత్వం నడుస్తుందా? మరి వీటన్నిటి మీద ఎక్కడా నోరు మెదపలా. నిన్నెందుకు నోరు మెదిపారు? 2 వర్గాల మధ్య వాటాల్లో తేడా. ఆ జయసూర్య అనే అతను ఒక వర్గానికి పేకాట ఆడటానికి కొమ్ము కాస్తున్నాడు, ఇంకో వర్గానికి కొమ్ము కాయట్లా. అరే అసలు వీళ్ళు మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నేను గట్టిగా మాట్లాడితే చాలా పరుషపద్యాలంతో ఉంటది కానీ ఏమంటే 16 నెలలుగా తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా? పవన్ కళ్యాణ్ లేడా? జనసేన ఎమ్మెల్యే భీమవరంలో లేడా? ఉన్నాడా? పోయాడా? మరి ఇప్పుడు ఏడొచ్చింది? ఏపీకి కొత్తగా పరిచయం అయినాయా వెంకటరెడ్డి గారు? కొత్తగా పరిచయం అయినాయా ఈ సంవత్సరం? క్యాసినో, ఈ ఆటలన్నీ ఏంటది? క్యాసినో కానీ ఈ ఆటలు జోదాలు ఉన్నాయి కదా, అసలు పరిచయం చేసిన ఘనత ఎవరిది? కొత్తగా పరిచయం అయినాయా ఈ సంవత్సరం? పరిచయం గతంలో కూడా ఉన్నాయా మీ ప్రభుత్వం? 16 అయిపోయింది. మీరు గుడివాడలో నిజంగా వైఎస్ఆర్సీపీ క్యాస్ట్రో నిర్వహించిందంటే కేసు ఎందుకు పెట్టలా? నేను అనలేదు గుడివాడని, మీరే డైరెక్ట్ గా గుమ్మడికాయలు దొంగంటే భుజం అనుకుంటున్నారు. గుడివాడని నేను అన్నానా? మీరే డైరెక్ట్ గా అవసరం లేదు. ఎందుకంటే గాలి మాటలు, పనికి మాల ఆరోపణలన్నీ చేశారు కాబట్టి వాస్తవం చెప్తున్నా. మరి 10 నెలలు అయింది కదా గుడివాడలో క్యాస్ట్రో నిర్వహించారంటే కేసు ఎందుకు పెట్టలా? అంటే వాళ్ళు చేసే తప్పుడు ఆరోపణలని అర్థం కదా. మా మీద అనేక రకాల కేసులు పెట్టారు కదా ఇప్పటి వరకు, మరి ఇటు మీద ఎందుకు పెట్టలా? చెప్పండి సార్. నేను నెగిటివ్ మాట్లాడుతూ మీరు న్యూట్రల్ గా మాట్లాడండి. నేను ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటాను సార్. మీరు అడిగిన దానికి మీరు క్వశ్చన్ సమాధానం కాదు. నేనేం అడిగాను? మీరు ఇప్పుడే కొత్తగా వచ్చినాయా క్యాసినోలు గతంలో ఉన్నాయా అని అడిగా. మీరే కంగారు పడి మీరే భుజాలు తడుముకుంటున్నారు. నేనేం వైసీపీని టార్గెట్ చేసి అడగలేదే. నేను న్యూట్రల్ గానే ఉన్నా. గతంలో ఉన్నాయా ఇప్పుడే వచ్చినాయా అని నేను అడిగా. మీరే గుడివాడలో ఆడించలేదు, అంతకుముందు కొడాలి నాన్నగారు చెయ్యలేదు అని మీరే అంటున్నారు. మా మీద విపరీతమైన ఆరోపణలు చేసి, చాలా ఓవర్ యాక్షన్ చేసి, చాలా అతి చేసి, చాలా కంగారు పడి చేశారు కదా. అందుకని ముందే వాళ్ళు కంగారు పడకుండా నేను చెప్తున్నా. అరే 16 నెలలు అయింది కదా గుడివాడలో కేసు ఎందుకు పెట్టలా? ఒకవేళ నడిస్తే అంటే నడవలేదు లేదా ఏమన్నా పెట్టేవాళ్ళు కదా. ఇంకా 3.5 ఏళ్ళ టైం ఉంది, పెడతారా? దమ్ముందా? ఏమన్నా చేయగలరా? ఇన్ని రకాలు అడుగుతున్నా. కంగారు ఎందుకు? ఇప్పుడు నేను అడిగినాను క్లియర్ గా, భీమవరం ఎమ్మెల్యే ఎవరు? జనసేన కాదా? మరి ఎమ్మెల్యేకి తెలియకుండా అక్కడ పేకాట కేంద్రాలు నడుస్తాయా? ఏ సార్ మీరు జర్నలిస్ట్ కదా, మీరు చెప్పండి. ఎమ్మెల్యేకి తెలియకుండా ఆ నియోజకవర్గం ఏమన్నా జరిగిద్దా? అధికార పార్టీ ఎమ్మెల్యే
అపోజిషన్ అంటే జరగకుండా జరిగింది చూడు, అధికార పార్టీ ఎమ్మెల్యేకి తెలియకుండా ఏమైనా జరిగిద్దా? మరి ఇవన్నీ చెప్పాలి కదా సమాధానం. రైట్ రైట్ సార్. రోజు పేపర్ లో అనేక వార్తలు ఈ భీమవరం కావచ్చు అనేక నియోజకవర్గాలు కాబట్టి వచ్చినా ఏ రోజు ఎందుకు స్పందించాలా? ఇన్ని అంశాలు జరుగుతున్నా ఎందుకు స్పందించలేదు? మరి ఈ రోజు ఎందుకు స్పందించారంటే టాపిక్ డైవర్ట్ చేయాలి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి అది జరగకూడదు. కల్తీ మధ్య మీద చర్చ జరుగుతుంది కాబట్టి జరగకూడదు. ఇలా అనేక అంశాల మీద చర్చ జరగకూడదు కాబట్టి ఏదో నేను లేఖ రాశా, నేను అనేవాడిని ఒకటి ఉన్నా, ఈయన లక్ష్మీనాయుడు జరిగింది, అయినా నేను నోరు మెదపల, అయినా నేను ఉన్నానని గుర్తించండి. ఇవి ఇలాంటి రైట్ వెంకటరెడ్డి గారు ఒక లేఖ రాసినట్టుగా కంటి తూపు చర్య అంతే, అంతమించి చేయలేదు. రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి, అన్మ్యూట్ చేయండి. నమస్తే లక్ష్మీకాంత్ గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రియాక్ట్ అయ్యారో ఇది కేవలం కంటి తుడుపు చర్యల్లో భాగము, డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు వెంకటరెడ్డి గారు. అసలు ఎమ్మెల్యేకి మీ ఎమ్మెల్యే ఉన్నారు, మీ జనసేన ఎమ్మెల్యే అంజిబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలవకుండా జరగదు, ఇవన్నీ వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్నాయి అన్నారు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మరి చంద్రబాబు గారిని ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఆయన హైదరాబాద్ వెళ్ళి అంటున్నారు. ఇవి వెంకటరెడ్డి గారు చేసే ప్రెసిడెంట్ ఆరోపణలు, ఏమంటారు మీరు? సార్, ముందు ఫ్యామిలీ సభ్యులకి ఏమైనా వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ప్రతిసారి ఏదైనా విషయాన్ని ప్రాధాన్యం చేయడం, విషయాన్ని పక్కదారి పట్టించడం, ఈ 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ అధికారంలో రావాలి, కూటమిలో చిక్కెట్లో పెట్టాలని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తించడం. ఇప్పుడు డిబేట్ లో కూర్చున్నప్పుడు పార్టీలు ఏ విధంగా ఉన్నా గానీ ఒక వ్యక్తుల్ని గౌరవించుకోవాలన్న ఒక సభ్యత సంస్కారం లేకుండా ఎమ్మెల్యేని పట్టుకొని ఆడు వీడని మాట్లాడడం ఎంతవరకు సబ్బండి? ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నామండి? మీరు మాట్లాడేదానికి ఒక పద్ధతి ప్రకారం ఏమన్నా ఒకటి ఉండాలి, అంతేగాని వాళ్ళ రోజున ఆ జనసేన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏంటండి? చేస్తున్నారు. మేము వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తున్నాం కానీ గాడు గీడని సంబోధిస్తున్నావా ఎక్కడన్నా డిబేట్లలో? మేము ఇవాళ రోజున మాకు 164 సీట్లు వచ్చినా కానీ ఎక్కడా కూడా నేను ఆడు ఈడల్లా చచ్చిపోయాడా బతికాడా అని అడిగా. నేను ఆడు ఈడల్లా చచ్చిపోయాడా బతికాడా అని అడిగా. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పవన్ కళ్యాణ్ ఏ జగన్ అని మాట్లాడాడు ఏకవచనంతో. ఏ సచివాలయం బతికారా నువ్వు? రెండో సబ్జెక్టు మాట్లాడినానండి. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఆయన టైంలో మాట్లాడినండి, ఏదైనా ఉంటే మీరు ఖండితులు కానీ నోట్ చేసుకున్నారు. వెంకటరెడ్డి గారు అని మాట్లాడాడు. వెంకటరెడ్డి గారు ఒక్క విషయం, వెంకటరెడ్డి గారు ఆయన టైంలో ఆయన మాట్లాడినండి. రాష్ట్రంలో పేకాట క్లబ్లు ఉన్నాయా లేవా? రాష్ట్రంలో పేకాట క్లబ్లు నడుస్తున్నాయా లేవా? మీరు ఆగయ్యా బ్రదర్. నువ్వు సైలెంట్ గా ఉండు, నీ సమాధానం పూర్తి సమాధానం చెప్తాను. రాష్ట్రంలో పేకాట క్లబ్లు ఉన్నాయా లేవా? అరే పేకాట్లకి గుండాట్లకి కొమ్ము కాసిన వాళ్ళు మీరు రోజులు మమ్మల్ని వచ్చి కోచింగ్ చేస్తున్నారండి. నేను ఒక్క నిమిషం చేస్తున్నారా? గుడివాడ నియోజకవర్గం మనిషిగా చెప్తున్నా, రక్షా నుంచి మీరు క్యాష్ ఆడిచ్చింది నిజమే కదా? ఇవాళ రోజు నుంచి నేను అడిగిన సబ్జెక్టే మాట్లాడదాం, నేను వేరే మాట్లాడుకోండి. అట్లాంటప్పుడు మీరు ప్రస్తుతం రాష్ట్రంలో శోధ క్రీడలు నడుస్తున్నాయా లేదా? పేకాట క్లబ్లు ఉన్నాయా లేవా? పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమా అబద్ధమా? నేను మీకు సమాధానం పూర్తిగా చెప్తాను, మీరు సైలెంట్ గా ఉంటే చెప్తా. మీరు ఇట్లా ఆర్గ్యుమెంట్ పెడతానంటే మీరు మాట్లాడేసుకోండి. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. ఎస్, వెంకటరెడ్డి గారు ఆగారు కానీ మీరు కంటిన్యూ చేయండి. మీరు చెప్పేది చెప్పండి, ఆ తర్వాత వెంకటరెడ్డి గారు చెప్తారు. మీరు చెప్పండి ఫస్ట్. రైట్. వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు గుండాట్లకి పేకాట్లకి రికార్డింగ్ డాన్సులకి
ఇష్టానుసారంగా కొమ్ము కాసిన వాళ్ళు వాళ్ళ రోజుల నుంచి ప్యాకెట్ల గురించి మాట్లాడుతున్నారు. నిన్న రఘురామకృష్ణరాజు గారు పర్టిక్యులర్ గా ఒక మాట చెప్పారు. మా ఉండని నియోజకవర్గంలో డిఎస్పీ గారి విషయంలో ఆయనకి వెళ్ళిన మాట అయితే కరెక్ట్ కాదేమో, నాకు తెలిసి ఆయన కరెక్ట్ గానే ఉన్నారు. మా దగ్గర అయితే మేము ప్యాకెట్లు అయితే ఇట్లాంటి గుండాటలు ఇట్లాంటి ఆటలు అయితే మేము ఉపేక్షించేది లేదు. ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి లక్ష్మీకాంత్ గారు, ఇక్కడ 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 లక్ష్మీకాంత్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు స్వయానా మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దాని మీద నివేదిక కావాలని కోరారు అంటే ఇమీడియట్లీగా రఘురామ్ గారు క్లీన్ చిట్ ఇచ్చేటాన్ని ఏ రకంగా చూడాలి దాన్ని చెప్పండి సార్. లక్ష్మీనాథ్ గారు ఒక విషయం మాట్లాడుతున్నారు సార్. అవకాశం నాకు ఇచ్చినప్పుడు నన్ను పూర్తిగానే మాట్లాడండి సార్. మీరే మాట్లాడండి అడుగుతున్నామా మీరు చెప్పిన దానికి. చేయండి చెప్పండి. ఉండే లాంటి నియోజకవర్గంలోనే మేము చేసామంటే పక్కనున్న దేవరం నియోజకవర్గంలో మేము చేస్తామంటే అక్కడ జనసేన నేత వచ్చి సమాధానం చెప్పాలంటారు. మేము ప్రతి ఒక్క చోట కూడా ఇట్లాంటి సమాజానికి ఉపయోగపడిన ఆటలు కానీ సమాజానికి ఉపయోగపడిన ఇట్లాంటి క్రీడలు కానీ ఉపేక్షించేది లేదు. మేము కట్టడి చేస్తూనే ఉన్నాం ప్రతి చోట. సొదరుగా ఎక్కడన్నా 1-2 జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినాయి. ఉండే నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండి రఘురామకృష్ణరాజు గారికి క్లీన్ చిట్ బట్టి ఇవాళ రోజున ఆయన తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అదే అందుకనే ఈ మాట నన్ను పూర్తి చేయకుండా అవ్వాల్సి వస్తుంది సార్. మళ్ళీ ఈ మాట నన్ను పూర్తి చేయకుండా ఇవాళ రోజు ఆ డిబేట్ లో ఆయన అడ్డం పట్టి లేదంటే మీరు మధ్యలో మాట్లాడినిచ్చి ఏం మాట్లాడిద్దాం సార్. ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదో చేస్తున్న దాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం మీద రుద్దడం ఏ విధంగా సబ్బు. వాళ్ళు డైరెక్ట్ గా వీడియోలు పెట్టుకొని ఎంట్రీ టికెట్లు 10,000 అని చెప్పేసి మా గుడి వాళ్ళు నా నియోజకవర్గంలో సంక్రాంతికి వీళ్ళు చేసిన క్రీడలు సామాన్య రాష్ట్ర ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నారు. ఇంకా సిగ్గులేదా? 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చినా కానీ వీళ్ళు ఇట్లాంటి మాటలతో మాట్లాడుతున్నారు. ఇలా ప్రతి చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి ఇవాళ రోజు ఇంటి పెట్టుకొచ్చి మేమేదో పద్ధతిలో మేమేదో కరెక్ట్గా మేము మాట్లాడుతున్నాం, మేము స్వాతంత్ర్యాలని మాట్లాడతాడు ఇట్లాంటి వెంకటరెడ్డి గారు. లేదంటే ఎమ్మెల్యేకి కూడా సాటి గౌరవకుండా ఆడియో మాట్లాడతారు. ఆయన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అదే పూర్తి విషయము తీసుకొని అవగాహన తెలుసుకొని మీ అక్కడ లోకల్ నాయకులతో మాట్లాడిన తర్వాత మీరు డిబేట్ రావాలి. అంతేగాని తెలిసి తెలియకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు నివేదిక ఇమ్మన్నారు, రఘురామ్ గారు నివేదిక ఇవ్వకముందే అలాంటిది ఏం కాదన్నారు. దాని గురించి చెప్పండి, మీరు టాపిక్ మీదకి వచ్చేయండి ప్లీజ్. నేను చెప్పేది అదే సార్. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారికి తెలిసి అక్కడ పూర్తి క్లీన్ చిట్ అక్కడ మొత్తం ప్యాకెట్ను కానీ ఇట్లాంటివన్నీ జరగట్లేదు. దానివల్ల ఆయన ప్రెస్ మీట్ కి వచ్చి ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఇచ్చుకున్నారు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఆఖరి మాట ఒకటి ఏంటి, ఆయన డిప్యూటీ సీఎం అయిన కూడా అన్ని శాఖలకు సంబంధించి కూడా మొత్తం అంతా చూసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు. అంటే మీరు ఇక్కడ పూర్తి విషయం అర్థం చేసుకోవాలి. భీమవరం లాంటి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారే అక్కడ ఏదో చెదురుమదురుగా కొన్ని సంఘటనలు జరిగి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ దృష్టి మా పార్టీ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా అయితే డిఎస్పీ గారి దగ్గర నుంచి మాకు పూర్తి విచారణ కావాలని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. అంతేగాని దీన్ని మొత్తం ఏదో ఒక నియోజకవర్గానికో లేదంటే ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో పూర్తిగా ఉండడం అనేది ఈ వైసీపీ నాయకులు కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను ఇందాక నుంచి. అది అర్థం చేసుకుని మాట్లాడితే మీకు ఏదైనా కరెక్ట్ గా ఉంటుంది. రైట్ సార్, రైట్. మళ్ళీ వస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి, మిత్రుడు లక్ష్మీకాంత్ గారికి, అలాగే అక్షర్ సత్యం గారికి, ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒక చిన్న డౌట్ ఉందండి. నాకు ఒక టెక్నికల్ డౌట్ ఉంది. వెంకటరెడ్డి గారు నేను లక్ష్మీకాంత్ అడుగుతా ఉన్నా. నా ఒకటికే అది ఎక్కువ వినిపిస్తా ఉందా? సౌండ్ మీకు బానే ఉందా బ్రదర్? మాకు బానే వినపడుతుంది. ప్లీజ్ కంటిన్యూ. మరి వస్తుంది, మాట్లాడండి వంశీ గారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు అడగండి లక్ష్మీనాథ్ గారు, ఆస్కింగ్ సంథింగ్.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారిని ఉద్దేశించి సిగ్గు లజ్జ ఉండాలి అని చెప్పి మాట్లాడారు. ఈ మాటల్ని టీడీపీ నాయకులు ఈ రోజున 1 అవర్ నుంచి ఖండిస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకమైన మాటలు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు అనేక రకమైన మాటలు మాట్లాడారు. దీన్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నారని వైసీపీ నాయకులు గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? అవునండి, వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు, లక్ష్మీకాంత్ గారు మాట్లాడేటప్పుడు నేను చాలా కామ్గా ఉన్నాను. నేను మాట్లాడేటప్పుడు కూడా దయచేసి అదే కొనసాగిస్తారని అనుకుంటా ఉన్నా. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని వ్యక్తికి సిగ్గు అనేది ఉందా అనేది ప్రశ్నిస్తా ఉన్నా. రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తికి సిగ్గు అనేది ఉందా అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్న చూసుకుంటే శోభా గ్రూప్ 100 రూపాయల విరాళం ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారిని చూసే. ఈ విషయం తెలిసే జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జా గురించి మాట్లాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈరోజు సిగ్గు లజ్జా గురించి మాట్లాడటమా? ఆయనకుందా ముందది? ఆ తర్వాత కనీసం జాకీ అండర్వేర్ కంపెనీని కూడా రాష్ట్రంలో ఉండనీయకుండా తరివేసిన వ్యక్తులు ఈరోజు సిగ్గు లజ్జా గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఇక డేటా సెంటర్ గురించి వీళ్ళ దృశ్యం సినిమా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి దృశ్యం సినిమా ఏమంటాడు? నేను ఒకటి లక్ష్మీనాథ్ గారు, తల్లిని చెల్లిని గెంటేసావు, అన్ని కేసులు ఉన్నాయి, బాబాయిని వేసేసావు. ఈ మాటలు నేను ఇప్పుడు ఈ సిగ్గు లజ్జా అనేటువంటి విషయాల్లో నేను మాట్లాడను. ఎందుకంటే దానికంటే చాలా ఉన్నాయి మాట్లాడటానికి, కాబట్టి మాట్లాడతా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంట. ఈయన 2023లో అదానీ డేటా సెంటర్ అయితే దానికంటే గూగుల్ వాళ్ళకి అనుసంధానం అయ్యారు. ఇది మనం తెచ్చిన డేటా సెంటర్ అని చెప్తా ఉన్నారు. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. దాన్ని మీరు మళ్ళీ 2023లో శంకుస్థాపన చేయడం మొదలు పెట్టారు. మీకుందా సిగ్గు లజ్జా? ఈరోజు 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ తెస్తే ఇదే డిబేట్ లో కూర్చున్న వెంకటరెడ్డి వేరే ఛానల్లో కూర్చొని 200 ఉద్యోగాలు కూడా దీనిలో రావని చెప్తాడు. వీళ్ళ నాయకులు సిగ్గు లజ్జాల గురించి మాట్లాడాలా? ఆ తర్వాత ఈరోజు లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు కొన్ని విజయవంతంగా పెట్టుబడులు తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో తిరుగుతా ఉన్నారు. ఈరోజు అబుదాబిలో ఉన్నారు. నిన్న శోభా గ్రూప్ రియాలిటీ కంపెనీ తోటి, అలాగే యుఏఈలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీల సీఈఓలందరితోటి కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి పలు రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖం చూసి వచ్చింది ఈరోజు గూగుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక మీరా చంద్రబాబు నాయుడు గారి సిగ్గు లజ్జా గురించి మాట్లాడేది? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బాబాయిని వేసేసావు నీకు సిగ్గుందా? తల్లిని చెల్లిని గెంటేసావు నీకు సిగ్గుందా? వాళ్ళ ఆస్తుల్లో వాటా అడిగావు నీకు సిగ్గుందా అనే మాటలు నేను మాట్లాడను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన నీకు అసలు సిగ్గు లజ్జా ఉందా? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే అర్హత నీకు అసలు ఉందా? ఆ తర్వాత ఒకటి అన్నా ఇచ్చావా నువ్వు 5 సంవత్సరాల్లో? ఈరోజు ఒకటి ఇస్తే ఏం పండుగ చేసుకోవాలంటావా? తమరు అది కూడా ఏడవలేదు కదా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, ఇచ్చావా? నీకుందా సిగ్గు లజ్జా? డిఎస్సి నిర్వహిస్తానన్నావు, నువ్వు నిర్వహించావా? నీకుందా సిగ్గు లజ్జా? నువ్వా మాట్లాడేది? గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే ఇక లిక్కర్ గురించి చెప్తా ఉన్నారండి, కల్తీ మద్యం గురించి చెప్తా ఉన్నాడు. 2021 నుంచి జరుగుతా ఉంటే 4 సంవత్సరాలు నువ్వు కనిపెట్టావా, లేదంటే కనిపెట్టినాక వాటాలు తీసుకున్నావా? ఈ విషయంలో నీకు అసలు సిగ్గు లజ్జా ఉందా? నువ్వా సిగ్గు లజ్జాల గురించి మాట్లాడేది ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద? నీకుందా సిగ్గు లజ్జా? 2021 నుండి ఈ మద్యం, ఈ లిక్కర్ కల్తీ మద్యం జరుగుతూ ఉంటే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ 3 నెలల క్రితం మొదలు పెడితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో వస్తున్నటువంటి తేడాల వల్ల పట్టుకొని ఈ రోజు ప్రజల ముందు ఉంచింది కూటమి ప్రభుత్వం. ఇది కూడా తమరు వీటి గురించి 2021 నుంచి జరుగుతుంటే చెప్పరు. మీకు సిగ్గు లజ్జా, మీరు మాట్లాడాలి. ఇక అసలు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా? ఇక మీరు సిగ్గు లజ్జాల గురించి మాట్లాడాలా? సార్, ఇప్పుడు నవంబర్ 14-15 విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉందండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఇన్వెస్టర్ సమ్మిట్ చేస్తే పాపం లాస్ట్ లో భోజనాలకి 200 రూపాయలు 300 రూపాయలు భోజనాల కోసం వచ్చిన ఇన్వెస్టర్లు అందరూ కొట్టుకుని ఆ భోజనాలన్నిటి మీద పడేసి నాశనం చేశారు. వీళ్ళు మాట్లాడాలి ఇక కంపెనీలు తేవటం గురించి, ఇన్వెస్ట్మెంట్లను తేవటం గురించి, వీళ్ళు సిగ్గు లజ్జాల గురించి వీళ్ళు మాట్లాడాలి ఇక. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే సిగ్గు లజ్జా ఉందనేది జనం చూస్తా ఉన్నారు. 175కి 175 అని చెప్పేసి అమాయకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బెట్టింగ్లు కట్టి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైనందుకు ఈరోజు సిగ్గు లజ్జా ఉండాలి. తెలుసు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజున మాట్లాడితే గల ప్రధానమైన కారణం ఏంటంటారు అసలు వంశీకృష్ణ గారు? సార్, ఎగ్జిస్టెన్సీ
నేను ఒకడిని ఉన్నానని మనకు గుర్తించాలి. లండన్ పోయాను 10 రోజులు, మళ్ళీ వచ్చాను, నేను ఒకడిని ఉన్నానని గుర్తించాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు సార్, ఒక సమస్య లేవనెత్తారు, తుని సంఘటన గురించి లేవనెత్తారు. మా పార్టీలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏ రోజైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తారో వారికి అదే ఆఖరి రోజు అని చెప్పారు. వాడికి వాడే వెళ్ళి ఆత్మహత్య చేస్తూ, ఏ పార్టీ అయినా కావచ్చు, మా పార్టీ ఒప్పుకుంటున్నాం, కానీ తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరిగినట్లయితే గనక అనంతబాబుని చూస్తానే ఉన్నాం కదా, నెత్తినెక్కించుకుని ఊరేగారు కదా. మీరు మాట్లాడాలి ఇక సిగ్గు లక్షాల గురించి. ఆ తర్వాత మరొకటి, ఎవరో గోరంట్ల మాధవ్ ఆ క్యాండిడేట్ ఇప్పి చూపించాడు, మొత్తానికి శబాస్ అని భుజం తట్టావు. నువ్వు మాట్లాడాలి సిగ్గు లక్షల గురించి. మా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మనకి ఒక్క మాట కూడా మాట్లాడే అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు లక్షల గురించి మాట్లాడతాడా? రమ్మనండి. ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. వంశీకృష్ణ గారు, ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారు నిన్న ఆ రకంగా మాట్లాడటాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా చూడాలి? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఈ రకంగా రఘురామ్ గారు మాట్లాడటాన్ని ఎలా చూడాలి? అసలు రఘురామ్ గారి బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం మనం. మీరు మాట్లాడతారు కానీ ప్లీజ్. వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో పేకాడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు ఇటుకెళ్ళి. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా పేకాట అనేది జరగట్లా. భీమవరంలో కూడా పేకాట అనేది జరగట్లేదు. ఆయన నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో, అన్ని పేపర్లలో చూశాను. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం. తెలంగాణ గోదావరి జిల్లాలో పేకాట ఎక్కడ జరగట్లేదు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా గిల్లేరు అనుకోవాలా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విషయానికి హర్ట్ అయ్యారు అనుకోవాలా? ఏమనుకోవాలి ఎమ్మెల్యే గారిని? సార్ దీనికి మిత్రులు, జనసేన మిత్రులు సమాధానం చెప్పారు. అయినా నేను కూడా మళ్ళీ చెప్తా. నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు, ఇక్కడ డిఎస్పీ తీరు వివాదాస్పదంగా ఉందని నాకు ఫిర్యాదులు అందాయి, పేకాటకి సహకరిస్తున్నారని నాకు ఫిర్యాదులు అందాయి, అది కరెక్టా కాదా ఒకసారి వెరిఫై చేయమని చెప్పేసి హోంశాఖ మంత్రి గారిని, ఆయన హోమ్ డిపార్ట్మెంట్ని ఆయన ఒక సూచన చేశారు. దానికి హోమ్ మినిస్టర్ గారు కూడా సమాధానం చెప్పారు. ఇప్పుడు నా శాఖలో ఏమైనా ఉంటే పక్క శాఖ మంత్రులు చెప్తారు, పక్క శాఖలో ఏదైనా ఉంటే నేను ఓఎస్డీ గారికి కానీ మంత్రి గారికి కానీ చెప్తాను అనేసి. సరే, ఇప్పుడు ఆ జిల్లాకు చెందినటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కావచ్చు, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతా నా నియోజకవర్గంలో అయితే అట్లాంటివి జరగట్లేదు అని చెప్పారు. మిగిలిన నియోజకవర్గాలు ఏమైనా జరుగుతుంటే ఎస్పీ గారు ఒక నివేదిక ఇవ్వాలి, గోదావరి జిల్లాలో ఎక్కడా జరగట్లేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన వ్యక్తులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు జరుగుతుంది, చర్యలు తీసుకోండి అని అనలేదు. నిజమా కాదా వెరిఫై చేయండి అని అన్నారు. ఆయన శాఖలే కాకుండా వేరే శాఖలన్నిటి కూడా పట్టించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు వ్యంగ్యంగా మాట్లాడినట్టు మీకేమనిపించలేదా? లేదు సార్, ఇప్పుడు ఆయన శాఖ ఆయన చెప్తారు. ఇప్పుడు ఈయన శాఖలో ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారండి, ఇప్పుడు వేరే శాఖలో ఏదైనా సమస్య ఉంటే నేను డెఫినెట్లీ ఆ శాఖ మంత్రికి కానీ లేదంటే ఓసీ గారికి కానీ పత్రికాముఖం కానీ కొన్ని సందర్భాల్లో తెలియజేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు హోమ్ మినిస్టర్ గారు కూడా. అలాంటిదే ఇది కూడా. సో ఏముంది ఇప్పుడు ఇందులో ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కొంచెం పెద్దగా కనిపించవచ్చు. వాళ్ళ హయాంలో ఏంటంటే క్యాజినోలే నడిపినటువంటి ఘనత వాళ్ళది. ఇప్పుడు ఇందాక కేసు ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాడు. కేసు పెట్టాలి. ఈ చర్యలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాజినో పరిచయం చేశారు, గుడివాడలో క్యాజినోలు పరిచయం చేశారు, రికార్డింగ్ డాన్సులు పరిచయం చేశారు, ఎప్పుడూ లేనటువంటి సంస్కృతి తీసుకొచ్చారని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉండగా పోరాడాం. అప్పుడు కేసు పెట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాడు పెట్టలా. మరి మమ్మల్ని అడుగుతాడేంటి వెంకటరెడ్డి గారు?
సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేకాట గురించి ఒకసారి ప్రస్తావన వచ్చింది, సరే ఓకే. తర్వాత అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రోజుకు ఒకసారి వచ్చేది, నియోజకవర్గానికి ఒకసారి వచ్చేది, రోజుకు ఒకసారి వచ్చేది, రోజుకు ఒకసారి పేకాట శిబిరాల గురించి వచ్చే వాళ్ళ నాయకులు నడిపేవాళ్ళు. ఈరోజు 16 నెలల తర్వాత ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ నిజమా కాదా నిర్ధారించమన్నారు, నిర్ధారిస్తారు. ఒకవేళ నిజమైతే డెఫినెట్లీ చర్యలు తీసుకుంటారు. సార్ ఇప్పుడు వీళ్ళు చెప్పే సోకాల్డ్ జయసూర్య అనేటటువంటి డిఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సిఐడిలో ఉండగా, సిఐడిలో రఘురామకృష్ణరాజు గారిని అండ్ ఆల్సో TV5 జర్నలిస్ట్ అయినటువంటి మూర్తి గారిని, బిఆర్ నాయుడు గారిని అండ్ ఆల్సో ఏబిఎన్ జర్నలిస్ట్ అయినటువంటి వెంకటకృష్ణ గారిని రాజద్రోహం కేసులో ఎంక్వైరీ ఆఫీసర్ అండి, IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, వీళ్ళందరి కేసుల్లో ఆయన జయసూర్య గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది. అప్పుడు ఆయన మంచోడే పాపం, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వేశారు. ఈ రోజు కూడా ఆయన చెప్పేది ఏంటి, ఉప ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి డిఎస్పీ గారి మీద, ఎంక్వైరీ చేసి ఫ్యాక్ట్స్ తెలపండి అని చెప్పారు. దానికి బదులుగా రఘురామకృష్ణ గారు రియాక్ట్ అయ్యి అట్లాంటిది ఏం లేదు, ఆయన బాగానే చేస్తున్నారని చెప్పారు. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది, ఎస్పీ గారు ఎంక్వైరీ ఇస్తారు. దాని తర్వాత ఒకవేళ అట్లాంటి చర్యలకు ఉపక్రమిస్తే డెఫినెట్లీ చర్యలు తీసుకుంటాం. ఇంత షార్ట్ టైంలోనే రఘురామ్ గారు ఆ రకంగా మాట్లాడటం దేనికి సంకేతం అనుకోవాలి? అంటే పవన్ కళ్యాణ్ గారి మాటకు వాల్యూ తక్కువ అనుకోవాలా ఆయన, లేదంటే రఘురామ్ గారికి ఏమన్నా బాధ కలిగింది అనుకోవాలా, ఏమన్నా గ్యాప్ ఏమైనా ఉందనుకోవాలా? జరగట్లేదని చెప్పడం, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, ఒక నియోజకవర్గంగా ఆ జిల్లాకు చెందినటువంటి ఒక నియోజకవర్గంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వాట్ ఈస్ దర్? ఆ జిల్లాకు చెందినటువంటి ఒక నియోజకవర్గంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అదే మా మిత్రుడు లక్ష్మీకాంత్ గారు కూడా చెప్పారు కదా, ఒక జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో జరగట్లేదు, పక్క నియోజకవర్గాల్లో జరిగితే మాత్రం చర్యలు తీసుకోండి, ఆయన అయితే నాకు తెలిసి అట్లాంటి అధికారి కాదు అని చెప్పారు. రైట్ సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద వెరిఫై చేయండి అని చెప్పారు. ఆయన ఇలా చేశాడు, ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పలేదు కదా. వెరిఫై చేయండి, ఫ్యాక్ట్స్ తెలపండి, దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. ఎంక్వైరీ చేస్తారు. రఘురామకృష్ణరాజు గారు కూడా తెలియకుండా ఏమైనా జరిగిందేమో అవి కూడా బయటకు తీస్తారు ఒకవేళ జరిగినట్లయితే కనుక. రైట్ సార్, రైట్. మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి, కంక్లూడ్ చేద్దరు. కానీ మనతో అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఆయన వాయిస్ తీసుకుందాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం అండి, మీకు వంశీ గారికి, లక్ష్మీకాంత్ గారికి, వెంకటరెడ్డి గారికి నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి, అన్యదా భావించొద్దు, సమయం తక్కువ ఉంది. టోటల్గా ఈ పరిణామాలను ఎలా చూడాలంటే షార్ట్గా ఏం చెప్తారు చెప్పండి సార్ మీరు, ప్లీజ్ మీ వాయిస్ ఇవ్వండి. హలో, ప్రజెంట్ జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఏపీలో ఏ రకంగా చూస్తారు చెప్పండి సార్ ప్లీజ్. సార్ మొట్టమొదటిగా వెంకటరెడ్డి గారు అంటూ ఏదో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్యాకాట్ కనిపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరం కూర్చొని ట్రైనింగ్ ఇచ్చారు, 16 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు నిద్ర లేచాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్యాకాట నా చిన్నప్పటి నుంచి ఉంది, వెంకటరెడ్డి గారు చిన్నప్పుడు ఉంది, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి భీమవరం నడుస్తుంది, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి భీమవరం నడుస్తుంది. వాళ్ళంతా నిద్రపోయేసరికి పవన్ కళ్యాణ్ కూడా నిద్రపోయాడు. వాళ్ళంతా చచ్చారంటే ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు చచ్చారంటే ఇవాళ జనసేన ఎమ్మెల్యే కూడా చచ్చాడని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చచ్చాడు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి వర్తింటుంది, వాళ్ళు దమ్మున్న మగవాడు అనుకోవాలి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వాలు ఎవరో కూడా ప్యాకాటని మీద ఎంక్వైరీ చెయ్యండి, పోలీసులు మద్దతు ఇస్తున్నారని దమ్మున్న మగాడి కింద స్టేట్మెంట్ దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇలా మాట్లాడటం వైసీపీ యొక్క సిద్ధాంతం అమ్మ. అది రెండో పాయింట్, సహజంగా ఏంటంటే అధికార పార్టీ సభ్యులు, కూటమి సభ్యులంతా ప్రతిపక్షం మీద విరుచుకుపడుతుంటారు. కానీ ఇక్కడ ఏంటో ఓడించిన వైసీపీని ఎమ్మెల్యేలు కానీ, ఈ రఘురామరాజు గారు కానీ, లేదా బొండా ఉమా గారు కానీ, మంత్రి నారాయణ గారు కానీ, గోరంట్ల బుచ్చి చౌదరి కానీ, వీళ్ళందరూ కూడా ఓడించిన వైసీపీ మీద ప్రెస్ మీట్లు పెట్టడం, దుమ్మెత్తిపోయారు. కల్తీ మద్యం కేసు మీద దుమ్మెత్తిపోయారు. కందుకూరు కేసు మీద, కందుకూరు మటర్ మీద మాట్లాడరు, తుని రేపు మీద మాట్లాడరు. పవన్ కళ్యాణ్ మీద జనసేన మాత్రం జనసేనలో మాత్రం అసెంబ్లీలో కానీ బయట కానీ దుమ్మెట్టు పడిపోతారు. తప్పని తెలుగుదేశం నాయకులు కంటెంట్. ఇప్పుడు వంశీ గారు ఎవరు, మన రఘురామరాజు గారు మాట్లాడాల్సింది అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, మేము సరి చేసుకుంటామన్న మాట అనలేదు, నాకైతే వినిపించలే. అనరాలో వాళ్ళ తప్పుని, మా బొండా ఉమ్మ గారి తప్పు, మా నారాయణ గారి తప్పు, లేదా మా రఘురామరాజు గారి తప్పు అని అనరు. అసెంబ్లీలో బాలకృష్ణ గారి నెత్తి మీద కళ్ళజోడు పెట్టుకుని, జేబులో చేతులు పెట్టుకుని, ఆడు ఈడు అన్నట్టుగా సభా మర్యాదలు ఉల్లంఘించి మాట్లాడితే ఒక స్పీకర్ స్థానంలో ఉండి ఇది తప్పు అని అల్లాపోయి రఘురామరాజు గారు.
తన సభా మర్యాదలే నేను ఒక స్పీకర్ని నేను ఏం మాట్లాడాలన్నది మర్చిపోయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తప్పు అని చెప్తున్నారంటే ఆయన స్పీకర్ గారా లేకపోతే ఇంకోటి ఏదన్నా ఒక గౌరవమైన స్పీకర్ స్థానంలో ఉండి స్థానిక అంశాల మీద చర్చించవచ్చా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం అంటే పంచాయతీ శాఖ డిప్యూటీ సీఎం లేకపోతే పిఠాపురానికి డిప్యూటీ సీఎం రాష్ట్రానికి అందరికీ డిప్యూటీ సీఎం అనేది రఘురామకృష్ణరాజు గారికి తెలీదా, తెలుగుదేశానికి తెలీదా? ఇది మేము అన్నది జనసేన వాళ్ళు అడగాలి, వాళ్ళు అడగరు కాబట్టి మేము అడుగుతారు, ఇద్దరికి కోపం వస్తుంది. ఇప్పుడు పిఠాపురం అయితే 5 శాఖ పిఠాపురం శాసనసభ్యులు భీమవరం పట్టించుకుంటున్నారండి, మరి ఉండి శాసనసభ్యుడు భీమవరం రఘురామరాజు గారికి ఎందుకండి? తర్వాత ఇంకో మాట ఏమన్నారు, ప్యాకాట్ అనేది కామనో దాన్ని కొనసాగించే తప్పు లేదన్నారు. ఇప్పుడు భీమవరాన్ని ప్యాకాట్ కామన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు రాయలసీమలో నువ్వు ఎవరో వస్తారు నాలంటాడు వచ్చి మాకు నరుక్కోవడం కామన్ అంటాడు, ఒక తాగుబోతుడు వచ్చి నాకు రేప్ చేయడం కామన్ అంటాడు. అంటే నరుక్కోవడాన్ని ప్యాకాటాన్ని రేప్ చేయడాన్ని న్యాయబద్ధం చేద్దామని నాకు చెప్తున్నారా రఘురామరాజు గారు? లేదా రఘురామరాజు గారిని సమర్థిస్తున్న వాళ్ళు వెనక వాళ్ళు అంతానే? రెండోది, ఇప్పుడు తనకి తన పార్టీ ఉందండి, తనకు ఒక పార్టీ ఉంది. ఒక పక్కన పొట్టి ధర్మాన్ని సమర్థిస్తూ చీటికి మాటికి గిల్లి గజ్జాలు ఎట్టుకుని అక్కడ పేకాట ఆడుతున్నారు, ఇక్కడ ఎంఆర్ఓ పని చేయట్లేదు గిల్లి గిజ్జాలు ఎట్టుకుంటే సంటి కుర్రాళ్ళు నాకు చాక్లెట్ లేదు నాన్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం తనతో పార్టీ అధినేత తన పార్టీని బతికించుకోవాలి, ప్రజా సమస్యల మీద తీవ్రమైన సమస్యల మీద స్పందించాల్సిన అవసరం ఉంది. అది స్పందిస్తున్నాడు ఆయన. దాన్ని చూసి ఒక వైసీపీ అన్న నేర్చుకోవాలి, టీడీపీ అన్న నేర్చుకోవాలి. అతను పూర్తిగా రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఏ విషయంలో స్పందన సూచించి ఉన్నట్టు ఊరుకుంటున్నాడు. ఆ సహనమే శాతకానికే తాను కింద కనిపిస్తుంది. అది రఘురామరాజు గారు కావచ్చు, బొండా ఉమ్మ గారు కావచ్చు, లేదా మంత్రి నారాయణ గారు కావచ్చు, లేదా ఏది బుచ్చయ్య చౌదరి గారు కావచ్చు, అలా సమర్థిస్తున్నది ఏదో అక్కడ పిఠాపురం వర్మ గారికి కావచ్చు, లేదా వాళ్ళు ఖండించలేని తెలుగు తమ్ముళ్ళకి కావచ్చు. ఈ పద్ధతి కాదు. కూటమి అంటే పొత్తి ధర్మం, ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకళ్ళ మర్యాదలు ఒకరు కాపాడుకోవాలి. మీ శత్రువు మీద తిరగబడండి, మీ మిత్రుడి మీద కాదు అనేది తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎస్ అక్షర్ సత్యం గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు, సిగ్గు లజ్జ లేవని మాట్లాడారు. దాని గురించి ఏమంటారు? సీఎంగా ఉన్న చంద్రబాబుని ఈ రకంగా మాట్లాడటం తప్పని టీడీపీ కూటమి నేతలు అంటుంటే, గతంలో మీరు మాట్లాడింది గుర్తు చేసుకోండి వైసీపీ నేతలు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఈరోజు జగన్ గారు మాట్లాడిన తీరు నేను ఏమనుకోవాలి? రామరాజు గారు కానీ, ఈ బొండా ఓం గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం మంత్రులు కానీ, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మహేంద్ర గారు కానీ, లేదా ప్రతిపక్ష అధికారులు ఉన్నప్పుడు రోజు కొంతమందిని తీసుకెళ్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాలు తీసుకెళ్తారు. మీకు ఎక్కడి నుంచి రోజా గారి మీద కానీ, ఒక కొడాల నాని గారి మీద కానీ వీళ్ళు ఎవరి మీద స్పందించరండి, ఓన్లీ జనసేన మీదే స్పందిస్తారు తెలుగుదేశం వాళ్ళు. మరి ఏంటో మరి పవన్ కళ్యాణ్ గారి మంచితనమా, చేతకాంతనమా, లేదా మమ్మల్ని గెలిపించడం వీళ్ళు ఎప్పుడు మా వెనకాల ఉంటారనేది నమ్మకం అయితే నాకు తెలియదు. కానీ వాటి మీద స్పందించారు తెలుగుదేశం వాళ్ళు. మొదట్లో చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. రైట్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు 33 చెరువులు నీళ్లు తాగించారు కదా, ఇప్పుడు స్పందించండి. అక్షర్ సత్యం గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, సీఎం చంద్రబాబుకి సిగ్గు లజ్జా లేవన్నారు. ఇవన్నీ కేవలం కూడా మెడికల్ కాలేజీల విషయాన్ని డైవర్ట్ చేయడానికే అని మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలంటారు? సార్, ఇప్పుడు మెడికల్ కాలేజీలు డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ తిట్టారంటే, ఇప్పుడు చంద్రబాబు అది జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లజ్జా లేదని తిట్టడం కూడా ఈ ప్యాకాట్ ఇష్యూని డైవర్ట్ చేయడానికేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్లు, పాదయాత్రలన్నీ కూడా ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారా? ప్రతి ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఎందుకు ఉంటుందండి? తన ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్యే, జనసేన ఖాతాలోనే ఎమ్మెల్యే, తన ఎమ్మెల్యే ఉన్నా కానీ ప్రజల్లో నాకు చెడ్డ పేరు వస్తుంది, నా పార్టీ పేరు చెప్పుకుని ప్యాకార్లు నిర్వహించారని దాంతో ఖండించాడండి. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి దానికి ఏంటంటే ఇంకా సిగ్గు లజ్జ అంటారా? ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి అటువంటి పదాలు ఉపయోగించడం సిగ్గుసేటు లేదు. మేము అంటున్నది కరెక్ట్ అంటే మనం ఏం చేయగలుగుతాం అండి? ఇప్పుడు గేదెలు కాసినోడు అంటాడు తప్పులే, అధికారులు ఉన్నవాడు నేను అధికారులను మాట్లాడినా తప్పే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా తప్పే, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చింది అటువంటి మాట్లాడినా తప్పే. అధికారంలో ఉన్న తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన మాజీ ముఖ్యమంత్రి అక్షరసత్యం గారు కొద్దిసేపు లైన్ లో ఉన్నాడు, చాలా అయింది మనం మాట్లాడుకొని. గురుగారు చెప్పండి. అక్షరసత్యం గారు, మీరు మరీ బానిసేన సత్యం అయిపోతే ఎట్లన్నా? జర్నలిస్ట్ గా మాట్లాడితే బాగుండేది, కానీ మరీ బానిసేనకి వాళ్ళ అధికార ప్రజలు చాలా మంది ఉన్నారు, లక్ష్మీకాంత్ గారు కూడా ఉన్నారు దాంట్లో. మీరెందుకు అంత బుధాలు నడుపుకుంటారు? ఎందుకు సిగ్గు లజ్జా లేదని పవన్ కళ్యాణ్ అల్లా మీకు కొద్దిగా వినండి. చంద్రబాబు అన్నాడు, పవన్ కళ్యాణ్ అంతకంటే పెద్ద మాటలు అంటావునే కానీ కంగారు ఇవ్వలేదు. మీరు కొద్దిగా వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేయాలి అన్నారు కదా, సంవత్సరం క్రితం అప్రిషియేట్ చేశారు మీరే, నాతో పాటు ఫోనింగ్ లో వచ్చారు. కాకలేస్తారు మీరు కూడా డిబేట్ లో. అమ్మా మగాడ్రా బాబు, సీన్ ద షిప్ అన్నాడు రా,
సీజ్ ద షిప్ అన్నాడు రా. ఏమన్నాడు? సంవత్సరం క్రితం అయిపోయింది. సంవత్సరం నుంచి సీజ్ ద షిప్ యాడికి పోయింది? షిప్ 2-3 సార్లు తిరిగింది. ఏది? ఆంధ్రప్రదేశ్ కను ఆ కంట్రీకి. బియ్యం 2-3 సార్లు తిరిగినాయి. పవన్ కళ్యాణ్ 122 సార్లు హైదరాబాద్ తిరిగాడు. ఏం అప్రిషియేట్ ఏ మిస్టర్ అక్షర్ సత్యం గారు? అప్రిషియేట్ ఏమైంది మీ అప్రిషియేషన్? పవన్ కళ్యాణ్ ఆడపడుకున్నాడు సంవత్సరం నుంచి. మీ అప్రిషియేషన్ ఏ బంధకు పడింది? వినమని మీ సోది చాలా సార్లు విన్నా కానీ ఇవాళ దొరికారు మీరు కరెక్ట్ లైన్ లోకి. ఒక్క నిమిషం వినండి. అప్రిషియేట్ చేయాలి కదా. ఆ షిప్ ఎక్కడికి? ఆ షిప్ ఎందుకు వెళ్ళింది? ఆ షిప్ లో బియ్యం ఎవరై? పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేసిన మీరు అందరూ పవన్ కళ్యాణ్ ఆ బియ్యం ఎక్కడ కనిపెట్టలేకపోయాడా? సంవత్సరం అయితే ఏ గుడ్డిగాడికి మాదాపూర్ లో పళ్ళు తవ్వుతున్నాడు. మాదాపూర్ లో పళ్ళు తవ్వుతున్నాడు. మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తారంటే ఆయన కంక్లూడ్ చేస్తారు. సమయం తక్కువ. మీరు క్వశ్చన్ అడిగారు కదా వెంకటరెడ్డి గారు. కంక్లూడ్ చేయండి. సచిన్ గారు 1 minute. సమయభావం తక్కువ ఉంది. ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు నా వెబ్సైట్ కి వెళ్ళి ఉంటారు, లేదా నా ఫేస్బుక్ కానీ నా డిబేట్లు కానీ చూడండి. మిమ్మల్ని ఎలాగే విమర్శిస్తానో మేము పవన్ కళ్యాణ్ గారిని లేదా పవన్ కళ్యాణ్ అలాగే విమర్శిస్తాం. జనసేన పార్టీలో రాలేరు నన్ను. ఎందుకంటే జనసేన కావాలంటే మీకు పంపిస్తా. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేదా లక్ష్మీనాథ్ గారి దగ్గర ఉంటే మీరు తీసుకోండి. నేను 1 month క్రితం కూడా రాస్తే ఎలా విమర్శించాలి జనసేన పార్టీని అన్నది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకుంటారమ్మా, కానీ నేను పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా రావాల్సి రాజ్యాధికారాలు సమర్పించారు, పవన్ కళ్యాణ్ గారు సమర్పించాల్సిన అవసరం నాకు లేదు. సార్, రెండో పాయింట్, సీజ్ ద షిప్ అనే విషయాలు నేను బయట పెట్టాను అనుకోండి, మీ 2 పార్టీల మధ్య బంధుత్వం బయట పడిపోతుంది. ఎందుకంటే నా దగ్గర నేను అధికారంలో లేను. ఏ 2 పార్టీల బంధుత్వం? ఒక్క నిమిషం ఆగండి. ఏ 2 పార్టీల బంధుత్వం? చేయాలి డిబేట్. ఏ 2 పార్టీల బంధుత్వం? లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీ కమ్యూనిటీ వారు, మీ రాజశేఖర రెడ్డి గారి బంధువు, మీ జగన్మోహన్ రెడ్డి గారి బంధువు. ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేశారని బయట పెట్టమని ఒక ప్రెస్ మీట్ పెట్టి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పుందా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తప్పుందా? నువ్వు జర్నలిస్ట్ అల్లా తప్ప రోడ్డు మీద తిరిగేటటువంటి ఫేమస్ కాదు కదా. నువ్వు జర్నలిస్ట్. మిస్టర్ అక్షర్ సత్యం గారు, మీ జర్నలిస్ట్ 2 పార్టీల బంధుత్వం ఉన్నారు కదా. ఏ 2 పార్టీల బంధుత్వం బయటపడింది? బయట పెట్టండి. ఫోటో ప్రభుత్వం మీరే ఉన్నారు కదా. మీరు ఇష్యూ నేను తెలుగు అడుగుతున్నాను. నాకు వేరే భాష రాదు. నాకు పెద్ద ఇంగ్లీషు సంస్కృతం రాదు. ఇష్యూ ఎలా రిజాల్వ్ చేసుకున్నాడు అన్నది నా దగ్గర మళ్ళీ చెప్తున్నా. నా ఆర్టికల్స్ అన్ని చెప్తా. నిన్న కాక మన పవన్ కళ్యాణ్ మీ ఆర్టికల్స్ చదివే ఓపిక లేదు కానీ నా డిబేట్ లేదే. నాకు అంత టైం లేదు. చెప్పేది చూడండి. మిస్టర్ అక్షర్ సత్యం గారు సీజ్ ద షిప్ అన్నప్పుడు కూడా షబాష్ అని ఇట్లా ఎగిరి డాన్స్ వేస్తారు కదా. డిబేట్ లో ఫోన్ లోనే డాన్స్ వేశారు కదా. ఏమైంది షిప్? ఎక్కడికి పోయింది? 2-3 సార్లు తిరిగింది అటు ఇటు. ఇప్పటికే ఈ రోజు కాదు, ఆ రోజు రాజా వెంకటరెడ్డి గారు. అదే కాదు, ఇప్పుడు పాడైపోయి ఉన్నాయి. వ్యవస్థలని మిలితం అయిపోయి ఉన్నాయి. వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటున్నారు మీరు అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు. వెంకటరెడ్డి గారు, అక్షర్ సచిన్ గారు అనేది 2 పార్టీల మధ్య, మీ 2 పార్టీల మధ్య అంటే మీరు తెగ గింజుకుంటున్నారు. అసలు ఏ 2 పార్టీలు కొన్ని అంటే మీకు బీజేపీకి ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా ఆయన అడిగేది, లేదంటే టీడీపీకి వైసీపీకి ఉందా అని అడుగుతున్నారు ఆయన. అది టీడీపీ వాళ్ళు అడగండి, మాకేం తెలుస్తుంది. ఆయన అడిగింది అది, నేను అడగడం కాదు. ఆయన అడిగింది అయితే అది. ఆయన వాట్సాప్ లో చాట్ చేసి లేదంటే అడగండి. 2 పార్టీలు అక్షరం ఏదో పిచ్చి ఒకటి వాగాలి. అందరికి సమాధానం చెప్పండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు ఏం చేయాలి దానికి? నేను ఒకటి క్లియర్ గా, ఇందాక నేను తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతినిధులు మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా కానీ దాని మీద మాట్లాడాలి. ఆయన చించుకున్నాడు. ఏది వంశీ గారు పాపం కూల్ డ్రింక్ తాగుతా మరి ఇష్టపడి మరి చించుకొని, ఏ సిగ్గు లజ్జ అంటారా? అసలు మీకుందా లేదా సిగ్గు లజ్జ? నేననేది ఏముంది? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నారు, చంద్రబాబు నాయుడుకి సిగ్గు లజ్జ లేదు అని. జగన్ గారు అనేది ఏముంది? గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు మనిషిగా కూడా పనికిరాడని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇదే రామారావు గారు
కానీ చంద్రబాబు నాయుడు గారు చర్చించి రామారావు గారు మాట్లాడారు. దాని మీద సమాధానం చెప్పు. నారా రామమూర్తి నాయుడు గొంతులతో కట్టేసి సంగతి మాట్లాడదామా? ఏం మాట్లాడదాం? చంద్రబాబు నాయుడు సొంత చెల్లెల్ని కూడా పాన్ స్టార్ తో కంపేర్ చేసిన వాడికి ఎంతమంది సిగ్గుండాలా? సొంత చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేశారు, మీరు మాట్లాడాలా? డ్రైవర్ చంపేశాడు, నన్ను డ్రైవర్ చెల్లెల గురించి చెప్పు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పు. చిన్నాన్న కూతురు ఏం మాట్లాడుతుందో చెప్పు. చెల్లెలు షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో చెప్పు. తల్లి చెప్పు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 25 సంవత్సరాలు అనుకుంటా, తల్లి చెల్లి కంక్లూడ్ చేయండి వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి కానీ ఆయన కంక్లూడ్ చేయండి వంశీ గారు. ఒక 5 minutes ఒక 10 నిమిషాలు అవసరమైతే ఎక్స్టెండ్ చేద్దాం. ఒక 10 నిమిషాలు పోకుండా ఎక్స్టెండ్ చేద్దాం. నో ఇష్యూ. చంద్రబాబు నాయుడు 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం. నో ఇష్యూ. రామారావు గారి గురించి నన్ను మాట్లాడేయాలి కదా మరి మీరు. వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు ఇందాక మీరు చెప్పారు కదా, మీరు మాట్లాడొద్దన్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు మాట్లాడుతుంది కానీ వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఇందాక మీరు గౌరవంగా వెంకటరెడ్డి గారిని మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడలేదు కదా, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు మాట్లాడతారు కానీ ప్లీజ్ ఇద్దరు మాట్లాడితే సమయం కిలో. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్ కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కన్ఫైన్ అవుతా. సిగ్గు లజ్జ అన్నప్పుడు ఆయనకు చాలా పౌరుషం రోజుకొచ్చింది కదా. నేను అల్లా నాకు తెలియదు, నేను రామారావు గారిని కూడా చూడలా. నా వయసు చాలా చిన్న వయసు మీలాగే. సో వంశీ ఇప్పుడు రామారావు గారు చెప్పారు, పుస్తకంలో నేను చదివే పేపర్ క్లిప్పింగ్లు ఉన్నాయి, గాంధీ చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అన్నాడు. అప్పుడు సిగ్గు సరే ఎవరికి లేదు. నారా రామమూర్తి నాయుడు గొలుసులతో కట్టేశారని మనం వార్తలు విన్నాం. అప్పుడు సిగ్గు లజ్జ ఎవరికి లేదు. హరికృష్ణ గారి శవం సాక్షిగా మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ వాటిని రిపీట్ చేస్తా, మళ్ళీ వాటిని చేస్తా. లక్ష్మణ గారు వంశీ గారు ప్లీజ్ వంశీ గారు ఒక్క నిమిషం వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ వంశీ గారు వెంకటరెడ్డి గారు గతంలో జరిగిపోయిన వదిలేండి. ఈ రోజున టాపిక్ మీద చెప్పండి. గతంలో జరిగిన ఈ చరిత్ర అందరికీ తెలుసు, పుస్తకాలు మేము చదువుకున్నాం, మీరు చదువుకున్నారు. గాంధీ గొప్పవాడో గాడ్సే గొప్పవాడో అందరికీ తెలుసు. గాంధీజీ గారిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, గాడ్సే గారిని పూజించే వాళ్ళు కూడా ఇప్పుడు అంతే మంది ఉన్నారు. సార్ మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు మీరు గాంధీ వంశీ గారు ప్లీజ్ దీన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేయొద్దు ప్లీజ్. వంశీ గారు ఒక్క నిమిషం టాపిక్ మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు వెంకటరెడ్డి గారు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. అరే ముంబైలో బ్రోకర్ పార్టీ వెంకటరెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు మీరు ఒక మాట అంటే ఆయన ఒక మాట, ఆయన ఒక మాట అంటే మీరు ఒక మాట మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ సమయం పాటించండి. వంశీ గారు ఇద్దరిని మ్యూట్ చేయండి ప్లీజ్ కాసేపు మ్యూట్ చేయండి. ఇద్దరిని 1 minute మ్యూట్ చేయండి. ప్లీజ్ ఇద్దరిని 1 minute మ్యూట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు కూడా పాత తీయకండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. చెప్పాలి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ మీకు ఇస్తాను. సార్
సార్ ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడకుండా ప్రతిసారి నువ్వెంత అని చెప్పేసి మాట్లాడకుండా అవుతుంది. నేను వీళ్ళు ప్రతిసారి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హిందూ సభలో పథకాలు ఇచ్చేటప్పుడు అమ్మని, అక్కని, చెల్లిని లేదంటే పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు విలువలు విశ్వసనీయత గురించి వీళ్ళు వాళ్ళ రోజులు మాట్లాడతారు. సిగ్గు లజ్జ అని మాట్లాడటం చాలా చాలా తప్పు. ఇవాళ రోజున దాన్ని ప్రోత్సహించడం, వెంకటరెడ్డి గారు కూడా డిబేట్ లో దాన్ని మేము చేసాము సమర్థించుకోవాల్సింది పోయి నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా అరే ప్యాకాడ క్లబ్లు నడుస్తున్నాయా లేవా రాష్ట్రంలో? అవి చెప్పు. రాష్ట్రంలో ప్యాకాడ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? మిస్టర్ టోపీ అడిగిన సమాధానం చెప్పు. రాష్ట్రంలో ప్యాకాడ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? రాష్ట్రంలో ప్యాకాడ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? నీ గురించి అరే రాష్ట్రంలో ప్యాకాడ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? హైదరాబాద్ లో కూర్చున్నాడు, నీకేం తెలుసు? లోటస్ పౌండ్ లో కూర్చున్నాడు. నువ్వు భీమవరంలో తొంగున్నావా? నువ్వు భీమవరంలో తొంగున్నావా? హైదరాబాద్ లో నువ్వు భీమవరంలో తొంగున్నావా? ఏం బీకావు? పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో వచ్చాడు, చంద్రబాబు హైదరాబాద్ లో వస్తాడు, నారా లోకేష్ హైదరాబాద్ లో వస్తాడు, మీ మంత్రులు పబ్బుల్లో ఉంటున్నారు. అరే నీకు హైదరాబాద్ కి దిలికెళ్తాం మనం. సరే నేను అడిగిన సమాధానం చెప్పు. మిస్టర్ టోపీ అడిగిన సమాధానం చెప్పు. ఆంధ్రప్రదేశ్ లో ప్యాకాడ క్లబ్లు ఉన్నాయా లేవా? ఏ మిస్టర్ గుడివాడ, ఓ గుడివాడ మీ మాదాపూర్ పవన్ కళ్యాణ్ నిన్ను ఒకటి అడుగుతున్నా. గుడివాడలో మీ బ్యాచ్ మోటూరులో గుడివాడలో మీ బ్యాచ్ ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్యాకాడ క్లబ్లు నడుస్తున్నాయా లేవా కూటమి ప్రభుత్వంలో? లేవు చాలా లేవా? పవన్ కళ్యాణ్ ఒళ్ళు పచ్చి మాట్లాడా? అబద్ధం చెప్పాడా? నీ కొవ్వెక్కి మాట్లాడుతున్నావా? నువ్వు కొవ్వెక్కి మాట్లాడుతున్నావా? లేవని చెప్తున్నా. మళ్ళీ మరి ఎందుకు ఎత్తుతావు? మరి పవన్ కళ్యాణ్ ఒళ్ళు పచ్చి రాశాడా? నువ్వు నోరు మూసుకొని చెప్తా. మూసుకొని సైలెంట్ గా నీకు దిమాగ్ ఖరాబ్. ఆంధ్రప్రదేశ్ లో భీమవరంలో కాదు రాష్ట్రం మొత్తం ప్యాకాడ క్లబ్లు నడుస్తున్నాయా లేవా? నీకు ఎంత అరిసినా కానీ నీకు 10 రూపాయలే పేటీఎం, నీకు అంత మించి రాదు. ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ గుడివాడ? ఎస్ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలు, సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి. లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి, సమయం అయిపోయింది. ఎస్ ఓరే నాయన గుడివాడ, మిస్టర్ మాదాపూర్ ఏం లేఖ రాశాడు? మిస్టర్ మాదాపూర్ పవన్ కళ్యాణ్ ఏం లేఖ రాశాడు? రాష్ట్రంలో ప్యాకాడ క్లబ్లు ఉన్నాయని రాశాడు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు. అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అప్పుడేదో పవన్ కళ్యాణ్ గారు నా కొడకలారా అన్నారని, జగన్మోహన్ రెడ్డి గారు సన్నాసులు అన్నారని, జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుందని ఇప్పుడు అనలేదని మీరు మాట్లాడారు. ఇప్పుడేమో ఒక ఎమ్మెల్యేని పట్టుకుని మంత్రిని పట్టుకుని ఒళ్ళు పలిసిందా అంటున్నారు. మీరేం ఫాలో అవుతున్నారు? మీరేమైనా ఫాలో అవుతున్నారా? నీతులు చెప్పడానికేనా మనం పాటించవా? మీరు అయిపోతే నేను మాట్లాడతా. చెప్పండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. నేనేమన్నా డిబేట్ లో చెప్పు చూపించి తంతానా యాంకరు, తంతానా జనసేన, తంతా ఏమన్నా టీడీపీ అన్నానా? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారన్నా. ఎందుకన్నా ఈ జనసేన అధికార ప్రతినిధో రాష్ట్రంలో ఎక్కడ పేకాట క్లబ్లు లేవు అని గొంతు దించుకుంటే యాజ్ ఎ మోడరేటర్ గా అదేంటండి పవన్ కళ్యాణ్ గారు క్లబ్లు ఉన్నాయని చెప్పి లేఖ రాశాడని చెప్పి మీరు క్వశ్చన్ చేయట్లేదు. ఆల్రెడీ అడిగాను సార్, మీరు అప్పుడు చెవులో శేషం పోసుకున్నారేమో. ఆల్రెడీ నేను ఆ క్వశ్చన్ అడిగాను. మీరు మాట్లాడుకుంటూ డిబేట్ మొత్తాన్ని ఈ రకంగా వక్రీకరిస్తే ఎట్లా? నేను అడిగిన క్వశ్చన్ నేను అడిగా. మీరేం మాట్లాడుతున్నారు? ఒక అధికార ప్రతినిధిగా ఉండి మీరు సంయమనం కోల్పోతే ఎలా? అదేంటి? కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. ఎందుకు లక్ష్మీకాంత్ గారు ఆగండి ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్, కంక్లూడ్ చేయండి. సమయం నేను టాపిక్ చెబుతున్నా. రాష్ట్రంలో పేకాట క్లబ్లు నడుస్తున్నాయా లేదా మిస్టర్ యాంకర్ గా మీరు చెప్పండి.
పేకాడు క్లబ్బులు నడుస్తున్నాయా లేదా అనేది యాంకర్గా నేను చెప్పాలి అంటే నా వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉంటుంది. అవి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు. నా వ్యక్తిగతంగా చెప్పమంటే మీకు ఫోన్ చేసి చెప్తా. ఏ రోజు నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయో నాకు అన్ని తెలుసు. డిబేట్ హెడ్డింగ్ అది కదా. అదే సార్ డిబేట్ హెడ్డింగ్ పెట్టిన దగ్గర మీరు డిబేట్ ఎక్కడ కంటిన్యూ చేస్తున్నారు సార్? చనిపోయిన రామారావు గారి దగ్గర నుంచి అమ్మనా బూతులు అన్ని తిడుతున్నారు. అయ్యే అధికార ప్రతినిధులు అమ్మనా బూతులు తిడుతూ స్టార్ట్ చేశాక డిబేట్ లాగా జరగనిస్తున్నారా? రైట్ సార్, క్వశ్చన్లు వేసే ముందు మనం కూడా ఫాలో అవ్వాలి. మనం కూడా నీతులు చెప్పడం కాదు, ఫాలో అవ్వాలి సార్. ఒరే భోషణికాన్ని అరే చెప్పులు అరే పేకల్ బిస్కెట్ రైట్ సార్, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరు కూడా అన్యదా భావించవద్దు. అధికార ప్రతినిధులు ఎవరు కూడా ఈ సమయం అయితే అయిపోయింది. ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి బండారు వంశీకృష్ణ గారు. ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు. ధన్యవాదాలండి అక్షర సత్యం గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళు అయితే కౌంటర్ ఇస్తున్నారు, దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు కూడా దాన్ని ఎన్కౌంటర్ చేస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో చినికి గాలివాన్ మరి ఎంతవరకు వెళ్తుందో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నివేదిక ఇవ్వాలన్నారో ఈ జయసూర్య విషయంలో దానికి సంబంధించిన నివేదిక విషయంలో ఇమీడియట్లీ రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాన్ని మరి కొంతమంది జనసేన నేతలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? పవన్ కళ్యాణ్ గారు తాను ముందుకు వెళ్లే విధంలో భాగంగా ఈ రకంగా తమకు ఏ మరక అంటకూడదని ప్రవర్తిస్తున్నారా? రానున్న రోజుల్లో మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి తర్వాత రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తానండి. నమస్తే.